డిఫరెన్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనం పజిల్స్ లేకపోతే కంపారిజన్లో ఒక చాలా ఇంపార్టెంట్ కొంచెం కాస్త హార్డ్ టఫ్ క్వశ్చన్ కూడా చూస్తున్నామండి. ఇది టఫ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ వచ్చినట్లయితే మీరు దాదాపుగా అన్ని క్వశ్చన్స్ మీరు చేయగలిగేట్టు ఉంటాయి. ఇక్కడ చూడండి, పీ వెయిట్ ఈజ్ ఇప్పుడు ఉన్న ఇక్కడ ఒక 5 స్టేట్మెంట్స్ ఇచ్చాండి. ఆ స్టేట్మెంట్స్ ఫాలోయింగ్ 6 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇక్కడ 5 క్వశ్చన్ రాశాను నేను. 6వ క్వశ్చన్ ఇక్కడ నేను రాయలేదు. 6వ క్వశ్చన్ ఇక్కడ నేను రాయలేదు. 6వ క్వశ్చన్ తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టేట్మెంట్స్ వాడు ఏమి ఇచ్చాడో దాన్ని ఇక్కడ నేను రాస్తున్నాను. పీ వెయిస్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ క్యూ అట. పీ వెయిస్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ క్యూ. పీ ఈక్వల్ టు 2 times ఆఫ్ క్యూ. ఓకేనా అండి? యాజ్ మచ్ యాజ్ క్యూ. క్యూ వెయిస్ 4 times ఆఫ్ క్యూ వెయిస్ క్యూ ఈక్వల్ టు క్యూ వెయిస్ 4.5 times ఆఫ్ ఆర్. 4.5 times ఆఫ్ ఆర్ అట. తర్వాత ఇక్కడ చూడండి, ఆర్ వెయిస్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ ఎస్. ఆర్ వెయిస్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ ఎస్ అంటే S/2. తర్వాత ఏమి ఇచ్చాడు? ఎస్ వెయిస్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ టీ. ఎస్ వెయిస్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ టీ. ఎస్ ఈక్వల్ టు T/2. టీ వెయిస్ లెస్ దెన్ పీ బట్ మోర్ దెన్ ఆర్. టీ వెయిస్ లెస్ దెన్ పీ బట్ మోర్ దెన్ ఆర్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇది టీ అట. టీ వెయిస్ లెస్ దెన్ పీ, పీ కంటే తక్కువ, బట్ మోర్ దెన్ ఆర్. టీ వెయిట్ అట మోర్ దెన్ ఆర్ అట. బట్ అని ఇచ్చినప్పుడు ఎప్పుడు కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ బట్ అని ఇచ్చాడు అనుకోండి. బట్ అని ఎప్పుడైతే ఇస్తాడో, బట్ అని ఇచ్చినప్పుడు ఈ మొదటి దానికి వర్తిస్తుంది, మధ్యలో దానికి అవసరం రాదు. ఇక్కడ టీ వెయిస్ లెస్ దాన్ పీ, టీ వెయిట్ పీ కంటే తక్కువ, బట్ కానీ మోర్ దాన్ ఆర్, టీ వెయిట్ ఆర్ కంటే ఎక్కువ. ఇదే అండి మూడో స్టేట్మెంట్, చివరి స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ సాల్వ్ చేస్తున్నానండి. ట్రైకర్ చూడాలి, లాస్ట్ బార్ ట్రైకర్ చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఈ క్వశ్చన్లో వాడు ఇచ్చిన స్టేట్మెంట్ను బట్టి ఇది తీసుకున్నట్లయితే ఇక్కడ P ఈక్వల్ టు క్యూ, క్యూ ఈక్వల్ 4.5 times ఆర్, ఆర్ ఈక్వల్ టు S/2, ఎస్ ఈక్వల్ T/2. ఇక్కడ ఇచ్చాడు కానీ ఈ వాల్యూస్ ఇచ్చాడు సార్. ఈ వాల్యూస్లో ఇప్పుడు ఇక్కడ ఒకసారి నేను టీకి ఏదైనా వాల్యూ తీసుకున్నా దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ వస్తుంది. ఎస్ను సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ వస్తుంది, ఆర్ని సబ్స్టిట్యూట్ చేస్తే క్యూ వస్తుంది, క్యూని సబ్స్టిట్యూట్ చేస్తే పీ వస్తుంది. సారీ అండి. ఇప్పుడు ఇక్కడ నేను సాల్వ్ చేస్తున్నాను. సాల్వ్ చేసేటప్పుడు ఇక్కడ టీ ఈక్వల్ టు ఎక్స్ అని చేయొచ్చు. టీ ఈక్వల్ టు ఎక్స్ అని చేస్తే అది కంపారిజన్ అప్పుడు కాస్త తలనొప్పిగా ఉంటుంది. కాబట్టి వాల్యూస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ టీ ఈక్వల్ టు 100 తీసుకున్నాను. టీ ఈక్వల్ టు 100 అని తీసుకున్నాను. టీ ఈక్వల్ టు 100 అని తీసుకున్నట్టయితే ఒకసారి చూడండి, ఎస్ ఈక్వల్ టు 100/2 అవుతుంది. 100/2 అంటే 50 అవుతుంది ఎస్. అలాగే ఆర్ ఈక్వల్ టు అర్థమవుతుందండి. ఇక్కడ వెనక నుండి వస్తున్నాను. ఇక్కడ నేను టీ ఈక్వల్ టు 100 అనుకున్నాను, నేను నాకు తెలియదు. టీ ఈక్వల్ టు ఏదో 100 అనుకున్నాను, 100 1000 ఏదో అనుకున్నాను. కాకపోతే ఇక్కడ 100 అయితే మన కన్వీనియంట్గా క్యాలిక్యులేషన్ కన్వీనియంట్గా ఉంటుంది. టీ ఈక్వల్ టు 100. అలాగే ఎస్ ఈక్వల్ టు T/2 అంటే 100/2 అంటే 50. దీని ప్రకారం ఆర్ ఈక్వల్ టు S/2. ఎస్ అంటే 50, 50/2 అంటే 25. అలాగే క్యూ ఈక్వల్ టు 4.5 times ఆఫ్ ఆర్ అట. క్యూ ఈక్వల్ టు 4.5 times ఆఫ్ ఆర్. 4.5 రెట్లట. 4 రెట్లు అంటే 100, 6 రెట్టుకు 12.5 అంటే 100 + 12.5 112.5. ఇంత 112.5. తర్వాత ఇక్కడ చూడండి, పీ ఈక్వల్ టు 2Q. పీ ఈక్వల్ టు 2 times ఆఫ్ క్యూ. క్యూ 112.5 అంటే 2Q అంటే 125. అర్థమైంది కదండి ఇక్కడ. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక లైన్ మీద గీస్తున్నాను. లైన్ మీద గీస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్టయితే అన్నిటికంటే చిన్నది ఏదండి, ఎప్పుడు కానీ లెఫ్ట్ చిన్నది వస్తుంది, పైకి అటు రైట్ పోయే కొద్దీ పెరిగేది వస్తుంది. ఇక్కడ ఆర్ అన్నిటికంటే చిన్నది. ఆర్ ఈక్వల్ 25. ఎంత అనేది నాకు అనవసరం, కానీ ఆర్ ఇది. తర్వాత తీసుకున్నది ఎస్ 50. దిస్ ఈజ్ ఎస్. తర్వాత తీసుకున్నట్లయితే ఆర్ అయిపోయింది, ఎస్ అయిపోయింది. టీ 100. తర్వాత ఆర్ఎస్టీ క్యూ, తర్వాతి క్యూ, తర్వాతి ఆర్ఎస్టీ, తర్వాత ఇది క్యూ. దీని తర్వాత అన్నిటికంటే పెద్దది పి. ఇది 112
112.5 అంటే 225 అవుతుంది, 125 కాదు ఇది. P ఈక్వల్ టు 225 అవుతుంది, ఎందుకంటే P ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ Q, 2 టైమ్స్ ఆఫ్ Q ఎంత 112.5 ఇంటూ 2 అంటే 225 అవుతుంది. ఏది P, దిస్ ఈజ్ P. ఈ ఆర్డర్లో ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక్కొక్క క్వశ్చన్ మనం ఇప్పుడు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లైటెస్ట్ ఇన్ వెయిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లైటెస్ట్ ఇన్ వెయిట్, ఈ అన్నిట్లో వెయిట్లో తక్కువగా ఉంది ఏది అంటున్నాడు. ఏంటండి? ఆర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లైటెస్ట్ ఇన్ వెయిట్, దిస్ ఈజ్ ఆర్ ఈజ్ ద లైటెస్ట్ ఇన్ వెయిట్. ఇది ఆన్సర్ అండి, ఆర్ ఈజ్ ఆన్సర్ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం మామూలుగా క్వశ్చన్లు ఏమి ఇస్తాడు, PQ, AP, BQ ఇట్లా ఇస్తాడు. ఇక్కడ మనకు అట్లా ఛాన్స్ లేదు కాబట్టి డైరెక్ట్ రాయడానికి నా బోర్డులో ప్లేస్ లేదు కాబట్టి డైరెక్ట్ ఇచ్చేసాను ఇక్కడ. తర్వాత ఇక్కడ చూడండి, T ఈజ్ తర్వాత క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి. సెకండ్ క్వశ్చన్, T ఈజ్ లైటర్ ఇన్ వెయిట్ దెన్, T ఈజ్ లైటర్ ఇన్ వెయిట్ దెన్ అంటే T ఇక్కడ ఉన్నటువంటి వాటిలో రెండింటి వెయిట్ కంటే తక్కువ వెయిట్ కలిగి ఉంది అంటున్నారు. T ఈజ్ లైటర్ ఇన్ వెయిట్, T ఈజ్ లైటర్ ఇన్ వెయిట్ దెన్ ఏ రెండింటి కంటే తక్కువ వెయిట్ కలిగి ఉంది అంటున్నాడు. ఇప్పుడు చార్ట్లో చూడండి, ఏ రెండింటి కంటే PQ కంటే తక్కువ వెయిట్ కలిగి ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, PQ ఆన్సర్ ఉంది కదా, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇంకెక్కడ ఉన్నాయా PQ అనేది లేదు, ఓకే కదండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, T తీసుకున్నట్లయితే PQ కంటే తక్కువ వెయిట్ కలిగి ఉంది, సో దిస్ ఈజ్ ఆన్సర్. తర్వాత థర్డ్ వన్, T ఈజ్ హెవియర్ దెన్, T ఈజ్ హెవియర్ దెన్ ఏ రెండింటి కంటే T ఎక్కువ వెయిట్ కలిగి ఉంది. ఇక్కడ T తీసుకునేది ఇక్కడ ఉంది, ఇది RS కంటే ఎక్కువ వెయిట్ కలిగి ఉంది. T ఈజ్ హెవియర్ దెన్ R అండ్ S, ఎక్కడ ఉంది? SR అని ఉంది, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, అర్థమైంది కండి. విచ్ ఈజ్ ద హెవియెస్ట్ ఇన్ వెయిట్, ఈ అన్నిట్లో ఏది హెవియెస్ట్ అని అడుగుతున్నాడు. ఈ అన్నిటికి మనం తీసుకున్నట్లయితే హైయెస్ట్ వెయిట్ ఏదండి? P. ఇది మనకు పెరిగే క్రమం అండి, మొత్తం కూడా పెరిగే క్రమం, ఇట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా. హైయెస్ట్ వెయిట్ ఏది? P. విచ్ ఈజ్ ద హెవియెస్ట్ అంటే P ఈజ్ ద హెవియెస్ట్ వెయిట్. తర్వాత ఇక్కడ చూడండి, డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ వెయిట్స్ ఈజ్, డిసెండింగ్ ఆర్డర్ అంటే తగ్గే క్రమం అండి. డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ వెయిట్స్ ఈజ్ PQTSR. ఏంటి? P, Q, T, S, R. ఇదండి. ఇంకో క్వశ్చన్ అండి, ఇంకో క్వశ్చన్ నేను రాయని క్వశ్చన్ ఇప్పుడు చెప్పేస్తున్నాను మీకు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ నెసరీ టు సాల్వ్ దిస్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ నెసరీ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్టయితే ఈ ఫిఫ్త్లో ఇచ్చాడు చూసారండి, ఈ ఫిఫ్త్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మన ఇక్కడ వాడడం జరగలేదు. ఇక్కడ మన ఈ పజిల్ను ఇచ్చేయడానికి మనం ఇక్కడ కూడా ఈ ఫిఫ్త్ స్టేట్మెంట్ను వాడలేదు మనం. కాబట్టి ఏ స్టేట్మెంట్ నాట్ నెసరీ? ద స్టేట్మెంట్ నెంబర్ 5. అర్థమైందా అండి? దిస్ ఈజ్, ఇక్కడ చాలా ప్రాక్టీస్ చేయాలి ఇంటంటే క్వశ్చన్స్. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటే ఇదే అండి.